అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన సర్వీస్ రూల్స్ ఇవే. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు తమ వృత్తి జీవితంలో తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996. ఇవి ఉద్యోగి నియామకం, ప్రమోషన్, సీనియారిటీ, ప్రొబేషన్, సర్వీస్ రెగ్యులరైజేషన్ వంటి అనేక ముఖ్యమైన విషయాలకు మూలాధారము. ఈ రూల్స్పై అవగాహన లేకపోవడం వల్ల ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షల సిలబస్లో ఈ రూల్స్ను చేర్చడం వల్ల వీటి ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ క్లిష్టమైన రూల్స్ను సులభంగా అర్థం చేసుకునేలాగా పలు భాగాలుగా ఒక రూపంలో అయితే మీకు అందిస్తున్నాము. సో మొదటి భాగంలో ఈ యొక్క సర్వీస్ రూల్స్ గురించి తెలుసుకుందాము. రూల్స్ చారిత్రక నేపథ్యం. ఈ నియమావళి జీఓఎంఎస్ నెంబర్ 436 సాధారణ పరిపాలన శాఖ డేటెడ్ ఆన్ 15th October 1996 ద్వారా ప్రభుత్వం జారీ చేసింది. అప్పటి నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్ ప్రభుత్వ యంత్రాంగంలో నియామకాలు, పదోన్నతులు మరియు ఇతర సేవా విషయాల్లో ఒక ప్రామాణికమైన మరియు పారదర్శకమైన విధానాన్ని నిర్ధారిస్తాయి. రూల్ నెంబర్ 2 కీలక పదాలు, నిర్వచనాలు. ఏ చట్టాన్ని లేదా నియమావళిని అర్థం చేసుకోవడానికైనా అందులో ఉపయోగించినటువంటి పదాలకున్న నిర్దిష్ట అర్థాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. సర్వీస్ రూల్ 2లో అనేక కీలక పదాలకు నిర్వచనాలు ఇవ్వబడ్డాయి. ఈ నిర్వచనాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు కారుణ్య నియామకాలు, కంపాషనేట్ రిక్రూట్మెంట్, అపాయింట్మెంట్ రూల్స్. కుటుంబం, ఫ్యామిలీ నిర్వచనం వేరుగా అయితే ఉంటుంది. మెడికల్ రియంబర్స్మెంట్లో కూడా అదే రూల్ వేరుగా ఉంటుంది. ఆ పదానికి యొక్క నిర్వచనం వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రతి రూల్లో ఉన్నటువంటి నిర్వచనాన్ని ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా యాడ్ హ్యాక్ రూల్స్. దీని అర్థం యాడ్ హ్యాక్ అంటే తాత్కాలికమైన లేదా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం అని అర్థము. ప్రభుత్వం ఏదైనా కొత్త విభాగాన్ని లేదా పోస్టును సృష్టించినప్పుడు వాటికి శాశ్వత సర్వీస్ రూల్ రూపొందించే వరకు తక్షణ అవసరాల కోసం తాత్కాలికంగా రూపొందించిన నిబంధననే యాడ్ హ్యాక్ రూల్స్ అంటాము. ఉదాహరణకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వం మొదటగా యాడ్ హ్యాక్ రూల్స్ను రూపొందించింది. ఆ తర్వాత వాటిని శాశ్వత రూల్స్ కింద జారీ చేయబడ్డాయి. రెండవది అపాయింటెడ్ టు ఏ సర్వీస్. దీని అర్థం ఒక వ్యక్తి ప్రభుత్వ సర్వీసులోని నియమితుడు అయ్యాడు అని ఎప్పుడు పరిగణిస్తారంటే రూల్ నెంబర్ 10 ఏఐ కింద కాకుండా ఒక రెగ్యులర్ టైం స్కేల్లో ఒక పోస్టు మొదటిసారిగా నియమితుడైనప్పుడు వారిని సర్వీసుకు నియమితులయ్యారు అని అంటారు. సర్వీసు ప్రయోజనాలు, ప్రొబేషన్, సీనియారిటీ వంటివి ఈ రెగ్యులర్ నియామకం నుంచే లెక్కించబడతాయి. మూడవది అప్రూవ్డ్ క్యాండిడేట్. దీని అర్థం నియామకం లేదా ప్రమోషన్ కోసం కాంపిటేటివ్ అథారిటీ చే ఆమోదించబడినటువంటి ఎంపిక జాబితాలో చేర్చబడినటువంటి వ్యక్తి అప్రూవ్డ్ క్యాండిడేట్ అంటారు. జాబితాలో పేరు ఉండటం నియమానికి అయితే మొట్టమొదటి మెట్టు. అంటే రిక్రూటింగ్కి ఫస్ట్ జాబితాలో లిస్టులో అయితే పేరు ఉండాలి. అప్రూవ్డ్ ప్రొబేషనర్. దీని అర్థం ఒక ఉద్యోగి తన ప్రొబేషన్ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి అతని ప్రొబేషన్ డిక్లేర్ చేయబడినప్పుడు ఆ ఉద్యోగి అప్రూవ్డ్ ప్రొబేషనర్ అంటారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్. సాధారణంగా 2 ఏళ్ళు ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేయాలి. ప్రమోషన్ లేదా బదిలీ ద్వారా నియామకం. సాధారణంగా 1 సంవత్సరం ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేయాలి. రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్. దీని అర్థం ఇది ప్రమోషన్ అనే పదానికి సాంకేతిక రూపం, కానీ రెండిటి మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. ఒక సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగిని మరొక భిన్నమైన సర్వీసులోని పోస్టుకు పదోన్నతి కల్పించడాన్ని రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటారు. ఉదాహరణకు ఒక ఆఫీసర్ సబార్డినేట్ జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందితే
దాన్ని సాంకేతికంగా రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటారు. అదే ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందితే దాన్ని ప్రొబేషన్ అంటారు. ఆర్మ్డ్ ఫోర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాకు సంబంధించి ఆర్మ్డ్ ఫోర్స్ అనే పదం వస్తుంది. ది ఆహ్, ది దీని కింద కేవలం ఆర్మీ మాత్రమే కాదు, ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఈ 3 దళాలలో పనిచేసేవారు కూడా వస్తారు. ఇకపోతే షెడ్యూల్డ్ కులాలు, ఎస్టీ తెగలు, అలాగే వెనుకబడిన తరగతులు బీసీ. ఒక వ్యక్తి ఏ కులానికి లేదా తెగకు చెందినవారని నిర్ధారించడానికి ఈ సర్వీస్ రూల్స్ పుస్తకంలో చివర ఉన్నటువంటి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3లను ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరించే జాబితాలను అనుసరించి రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయి. క్యాడర్ అంటే దీని అర్థం ఒక నిర్దిష్ట సర్వీస్ క్లాస్ లేదా కేటగిరీలోని మొత్తం పోస్టుల సంఖ్యను క్యాడర్ స్ట్రెంత్ అంటారు. ఉదాహరణకు ఒక శాఖలో సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అంటే ఆ కేటగిరీ కింద ఉన్న సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్ వంటి అన్ని రకాల పోస్టుల సమూహాన్ని సూచిస్తుంది. 9ది కమిషన్. దీని అర్థం సర్వీస్ రూల్స్‌లో ఎక్కడైనా కమిషన్ అనే పదం వస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా భావించాలి. ఇక 10ది కన్ఫర్మ్డ్ మెంబర్ అంటే అర్థం ఒక ఉద్యోగి తను మొట్టమొదటిగా నియమితుడైనప్పుడు ఇనిషియల్ క్యాడర్ పోస్ట్‌లో సర్వీస్ రెగ్యులర్ అయినప్పుడు అతన్ని కన్ఫర్మ్డ్ మెంబర్ అంటారు. ఆ తర్వాత ఎన్ని ప్రమోషన్‌లు వచ్చినా అతని ప్రాథమిక సభ్యత్వం ప్రారంభం క్యాడర్‌లోనే ఉంటుంది. ఇక 11ది డేట్ ఆఫ్ రెగ్యులర్ అపాయింట్‌మెంట్. ఇది చాలా కీలకమైన నిర్వచనం. ఉద్యోగి ప్రొబేషన్ ప్రారంభమైన తేదీనే డేట్ ఆఫ్ రెగ్యులర్ అపాయింట్‌మెంట్‌గా అయితే పరిగణిస్తారు. తాత్కాలిక లేదా షరతులతో కూడిన నియామక తేదీని దీని కిందికి పరిగణించరు. ఉదాహరణకు కారుణ్య నియామకం కింద నియమితులైన ఒక వ్యక్తి అవసరమైన అర్హతలన్నీ సాధించిన తర్వాత ఏ రోజు నుంచి అతని ప్రొబేషన్ మొదలవుతుందో అదే అతని రెగ్యులర్ నియామకం తేదీ అయితే అవుతుంది. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి సంబంధించి గానీ, సర్వీస్ రూల్స్‌కి సంబంధించి గానీ, ఈ యొక్క పదాలు ఎక్కడ ఎలా ఉపయోగిస్తారనే దాని గురించైతే తెలుసుకున్నాము. సో, మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.